ఎడారిలో సెలయేర్లు జనవరి 19వ తేదీ. మమ్మును శోధనలోకి తేక. మత్తయి సువార్త 6వ అధ్యాయము 13వ వచనం. శోధించబడినప్పుడు నీకు వినపడ్డ దూషణలన్నీ మర్చిపో. తొందరపడి పలికిన కటువైన మాటను మర్చిపో. కొట్లాటకు దారితీసిన కారణాన్ని మర్చిపో. అసలు ఆ సంఘటన మొత్తాన్ని మర్చిపో. ఎందుకంటే మర్చిపోవడమే ఏకైక మార్గం. నిన్నటి తుఫానును మర్చిపో. ఎవడిని చూస్తే ముఖంలో చిరునవ్వు కనిపించదో మాడిపోయిన వాడి ముఖాన్ని అక్కడే మర్చిపో. నువ్వు లక్షాధికారివి కాదన్న సంగతి మర్చిపో. నీ తలలో కనిపించే తెల్ల జుట్టును మర్చిపో. చల్లబడిన కాఫీ సంగతి మర్చిపో. తన్నడం మర్చిపో. తిట్టడం మర్చిపో. కుళాయి బాగు చేసిన వాడు తీసుకున్న కూలీని మర్చిపో. వైద్యుడికి చెల్లించిన కొండంత ఫీజును మర్చిపో. రిపేర్లు చేసిన వాడిని చేష్టలు మర్చిపో. గాండ్రించిన శీతాకాలపు కష్టాలను మర్చిపో. నసపెట్టే పక్కింటావిడ నోటిని మర్చిపో. కానీ చివరికి దేవుని మాత్రం మర్చిపోవద్దు. తీవ్రమైన శోధన నిన్ను చుట్టుముడితే ఏం చేస్తావు అని ఒక పూర్వకాలపు పరిశుద్ధురాల్ని ఎవరో అడిగారట. వెంటనే ఆమె ఇచ్చిన జవాబిదే. నా ప్రభు వైపు చేతులెత్తి, ప్రభు, నీ సొత్తు ప్రమాదంలో ఉంది, వెంటనే దాన్ని కాపాడుకో అని చెప్తాను. మళ్ళీ ఎప్పుడైనా మరో శోధన ఎదురయ్యేంత వరకు ఆ సంగతి మర్చిపోతాను. ఏదైనా పోరాటంలో నీవు భంగపడ్డావా? నీ హక్కులకు ఏమైనా భంగం వాటిల్లిందా? నవ్వి వదిలేసేయి. అల్పమైన వాటిని విషాదాలుగా మార్చకు. సీతాకోక చిలకలను తుపాకీతో కాల్చకు. నవ్వి వదిలేసేయి. అన్నీ మెలికలే పడుతున్నాయా నీ పనికి? ముందు నొయ్యి వెనక గొయ్యిలా ఉందా నీ పని? నవ్వి వదిలేసేయి. నీ ఆరాటమంతా ఆరోగ్యం కోసమే అయితే నవ్వుకు మించిన ఔషధం లేదు. తనివి తీరా నవ్వుకో. ఈ మాటలు అన్నవారు మోడ్రన్ మెథడ్స్. దేవుడి మాటలను దీవించునుగాక. ఆమెన్.